తూర్పుగోదావరి జిల్లాలోని మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఒక నియోజకవర్గం పెద్దాపురం. ఆ పెద్దాపురం నియోజకవర్గంలో ఒక ఊరే సామర్లకోట. సో ఈ ఊర్లోని ఏ పార్టీకి ఓటేస్తున్నారో పబ్లిక్ ఒపీనియన్ అడిగి తెలుసుకుందాం. 2019లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? జనసేన వస్తుంది అనుకుంటున్నాను. ఈ పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోటలో సో టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన పార్టీ 3 ఉన్నాయి. మీరు ఓటు ఎవరికి వేస్తారు? జనసేన కాదు, జనసేన. ఎందుకని జనసేన? పద్ధతి బాగుంటుంది అంతే. వ్యక్తిగతంగా చాలా పద్ధతిగా ఉంటారు, చాలా చాలా మంచి అవుద్దని నేను అనుకుంటున్నాను. మరి ఏమవుతుందో తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. నగ్గాలని ప్రజలందరూ చూస్తున్నారు, మరి ఏమవుతుందో తెలియదు. మరి అవ్వాలండి, ఆయన బాగుంటుంది అవుతాయి కనుక. 2019లో ఏ పార్టీకి మీరు ఓటేస్తారు? తెలుగుదేశం. ఎందుకని టీడీపీ? జనసేన ఉంది, అలాగే వైఎస్ఆర్సీపీ జగన్ కూడా ఉన్నారు. మనం ఫస్ట్ నుంచి తెలుగుదేశం ఎత్తనం అండి. అదే తెలుగుదేశం ఇంకా మారలేదు. నాకు మా కుటుంబం అంతా తెలుగుదేశమే. తెలుగుదేశం వల్ల ఏమైనా అభివృద్ధి చెందిందా మీకు? తెలుగుదేశం అభివృద్ధి ఏం అందలేదు, కానీ మనకేం రాలేదు అసలు. మనకి ఏం లోన్లు పెట్టుకున్నా ఏం కట్టుకున్నా రాలేదు అసలు. మొత్తం చూసాం కానీ ఒప్ప రాలేదు అట్ల వల్ల. కానీ ఏసీది ఏంటంటే తెలుగుదేశం ఫస్ట్ నుంచి ఏసీ తెలుగుదేశం వస్తాయని చూస్తున్నాం, కానీ ఏం రావట్లేదు. సామర్లకోటలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ అలాగే జనసేన ఉంది. మీరు ఏ పార్టీకి ఓటారు? నేను తెలుగుదేశానికి వస్తాను. ఎందుకని తెలుగుదేశం? నాకు నచ్చింది కనుక, నా అభిమానం. 2019లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? సంఘ వస్తుంది పూర్తిగా దేనికి రాదనమాట. ఒకటి ఉత్తమం కీలకంగా పవన్ కళ్యాణ్ కీలకం అవుతుందండి మా అభిప్రాయం. మాది పిఠాపురం సీటు మాత్రం కంపల్సరీగా జనసేన వస్తుంది. జనసేన. చూడు ఎవరికి ఇచ్చినా సరే. ఎందుకండి జనసేన? అంటే ఇప్పుడు టీడీపీ కాపు ఓటు ఎక్కువ, దానివల్ల ఎవరికి ఇచ్చినా సరే అక్కడ జనసేన వస్తుంది. జనసేన. సో నెక్స్ట్ సీఎం అయ్యేది ఎవరు అనుకుంటున్నారు? అది మాకు తెలియదు, కానీ మా నియోజకవర్గం మట్టి జనసేన వస్తుంది. 2019లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను. సో ఈ పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోటలో మీ ఓటు ఏ పార్టీకి వేస్తారు? టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన వేస్తారు. టీడీపీ. ఎందుకంటే అభివృద్ధి చూసి. అభివృద్ధి. అలాగే జగన్ గారు కూడా కొత్తగా వచ్చారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కొత్తగా వచ్చారు. సో వాళ్ళిద్దరి గురించి మీరు ఏమంటారు? వాళ్ళ గుర్తుని ఏం గుర్తేం లేదు అసలు. సో టీడీపీ వల్ల మీకేం అభివృద్ధి చెందింది? మాకు చాలా అభివృద్ధి చెందింది. మా ఊర్లో రోడ్లు పడ్డాయి, ఆల్రెడీ ఒక బిల్డింగ్ కట్టారు, సైడ్ కాలంలో వేస్తారండి, అన్నీ బాగా జరిగింది. 2019లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని వైఎస్ఆర్సీపీ. సార్ 2019లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీ అయితే చాలా బాగుంటుంది. కానీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటారు అసలు? 100%. ఇప్పుడు అబ్సల్యూట్ మెజార్టీ రాదు, కానీ అలయన్స్తో గవర్నమెంట్ అగైన్ బీజేపీ ఫామ్ చేస్తుంది. బీజేపీ మీద చాలా వ్యతిరేకత ఉంది. లాస్ట్ టైం కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉండి 0 అయిపోయింది. ఇప్పుడు బీజేపీ మీద వ్యతిరేకత ఉంది. ఎందుకు అంటే మీకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. దాని గురించి మీరు ఏమంటారు? ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీని ఆఫర్ చేసింది మన గవర్నమెంటే. దాంట్లో లుసుగులు ఏంటో మళ్ళీ వచ్చి ప్రత్యేక ప్యాకేజ్ కూడా డ్రాప్ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ ఎండింగ్ టైంలో స్టంట్ మొదలెట్టారు. ఇదంతా ఒక టైప్ ఆఫ్ రాజకీయం. సో ఎందుకని టీడీపీ, వైఎస్ఆర్సీపీ, కొత్తగా జనసేన పార్టీలు వస్తున్నాయి, అవన్నీ కాకుండా మీరు బీజేపీ ఎందుకు? నేను బీయింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, లాస్ట్ 40-50 ఇయర్స్ నుంచి 1 ర్యాంక్ 1 పే అనేది కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఉన్నా కూడా అది మాజీ సైనికుల కోసం ఏం చేయలేకపోయింది త్రూఅవుట్ ఇండియా. బట్ షార్ట్ పీరియడ్లో వచ్చేళ్ళు 2014లో వచ్చిన వెంటనే ఇంప్లిమెంట్ చేసిన పెద్ద కార్యక్రమం మాటిది. భారతదేశంలో ఇప్పుడు అందరం ఇప్పుడు కొవ్వొత్తు క్యాండిల్ ర్యాలీలని అన్నీ చేస్తున్నాం కదా, ర్యాలీ చేస్తావదో మాజీ సైనికుడు కుటుంబం వరకు చేరే పథకాలు చేసినప్పుడు ఆ పార్టీ వెలుగు తెలుస్తుంది. అందుకే నేను బీజేపీ ఫేవర్. ఈ మధ్యన మనం చూస్తే బాల్వామా అటాక్ జరిగింది మనది. సో మన ఇండియా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా చాలా వరకు కొంచెం వీక్గా ఉందనే మాట కూడా వినబడింది. అది వాస్తవం, దానివల్ల ఇది జరిగింది. సో దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఎలాగా మీరు ఎక్స్ ఆర్మీ కదా, సో పటిష్టం ఎలా చేస్తే మంచిదంటారు? చేయొచ్చు. ఇప్పుడు అంత పెద్ద మాటలు చెప్పలేం, కానీ ఇప్పుడు ఆర్టికల్ 370 ఉంది చూడండి, దాన్ని ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళంతా కలిసి చేశారంటారు. దాన్ని ఏ గవర్నమెంట్ వచ్చి చేయగలిగితే ఈ సిచ్యువేషన్ చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. 2019లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నాం? ఏపీ అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని మళ్ళీ అనుకుంటున్నాం. సో ఈ పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోటలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన పోటీ చేస్తుంది. ఏ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తారు? ఏ పార్టీకి ఓటేస్తారు? మేమైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు కొత్తోడు యువకుడు అయిన జగన్మోహన్ రెడ్డి అయితే స్పీడ్గా వర్క్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సో ఈసారి మీరు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తాను అనుకుంటున్నాం. అన్నారు. సో ఎందుకంటే టీడీపీకి
టీడీపీ ఎందుకంటే పాతపడిపోయింది. ఆయన అన్న వాగ్దానాలన్నీ కూడా కొద్దిగా నెరవేరుస్తున్నారు కానీ ఒకసారి నెరవేర్చలేకపోతున్నారు. అది ఈయన జగన్మోహన్ రెడ్డి అయితే రాజశేఖర్ గారు హయాంలో కొత్తగా వచ్చిన యువకుడు కాబట్టి ఆయన ఎలాగే చేశారు, ఈయన కూడా అలాగే చేస్తారని చెప్పేసి మా ఆలోచన. జనసేన పార్టీ నుంచి వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన గురించి మీరు ఏమంటారు? అంటే ఆయనకి రాజకీయ అనుభవం చాలా తక్కువగా ఉన్నది. ఈయన పూర్వీకుల నుండి రాజశేఖర్ రెడ్డి గారి హయాం నుండి కూడా ఈయన రాజకీయ పార్టీ వాళ్ళ కుటుంబం కూడా రాజకీయంగా ఎదిగినోళ్ళు కాబట్టి వాళ్ళకి కొంచెం రాజకీయ అనుభవం ఉన్నది. 2019లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా అండి నారా చంద్రబాబు నాయుడు గారి మీదే ఉందండి. అలాగే మన నిమ్మకాయల రాజప్ప గారు పెద్దాపురం సోమలకోట నియోజకవర్గానికి కూడా హోమ్ మినిస్టర్ గారండి. తర్వాత మంచి మంచి పథకాలన్నీ కూడా తీసుకొచ్చారండి. కాబట్టి మళ్ళీ ముందు ఎలక్షన్ అంటూ జరిగితే సార్ మళ్ళీ మాకు ముందంచులో ఉండాలని టీడీపీ చాలా మా ఆడవారు మగవారు మా ఫ్యామిలీ సభ్యులందరూ కూడా చాలా నమ్మకంగా కూడా టీడీపీ మీదే కాన్సన్ట్రేషన్ వస్తారు. సార్ ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ తరఫున జగన్ గారు వచ్చారు, అలాగే జనసేన తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. వాళ్ళు కాదనుకొని ఎందుకు టీడీపీకి ఓటేస్తున్నారు? అంటే సార్ వారు చేసిన వాగ్దానాల్లో కొన్ని చేయొచ్చు, కొన్ని చేయకపోవచ్చు అండి. కానీ ప్రజలకు మాత్రం చాలా మంచి నేమ్ తీసుకొచ్చి కొంచెం ఆర్థిక పరిస్థితిలో ఉన్న వాళ్ళకి లోన్స్ ఇవ్వడం అనండి, తర్వాత 1000 రూపాయల పెన్షన్ 2000 చేయడం సార్. ఇటువంటి కొంచెం బ్రహ్మాండమైన పథకాలు మ్యారేజ్ నిమిత్తం ఎస్టీ వాళ్ళకి 50,000 అండి, బీసీ వాళ్ళకి 35,000. ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ చాలా ముందంచులో ఉంది సార్ నాకు తెలుసున్నమాట. డిప్యూటీ సీఎం చినరాజప్ప గారు సార్ పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోటకి ఏం అభివృద్ధి చేశారు? సోమలకోట అనే చుట్టుపక్కల ప్రాంతాలు సార్, తర్వాత పెద్దాపురం కూడా చాలా అభివృద్ధిలో చేసుకొచ్చారు సార్. ఒక కమిటీ హాల్స్ అవ్వడం అండి, తర్వాత మిక్చర్ బళ్ళోళ్ళకి లోన్స్ ఇవ్వడం ఏంటి సార్, అలాగే బీసీ ఆటోలు ఇవ్వడం ఏంటండి, ఇటువంటి చాలా చెప్పుకోతగ్గ పనులన్నీ కూడా చేశారు సార్. ఎందుకంటే నిమ్మకాయల రాజప్ప గారి గురించి మంచి నేమ్ ఉంది ఏంటి సార్. మరి ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటారా సార్, మరి చిన్నవారు అనుభవం తక్కువ అండి వారికి పవన్ కళ్యాణ్ గారికి. ఏమండి వైఎస్ఆర్ అంటే అది ముందు నుంచి సిపిఎంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ తాతగారి కాడి నుంచి కూడా వాళ్ళ రాజకీయ జీవితం అండి. అది ఎంతవరకు న్యాయం చేస్తారన్నది నేనేం చెప్పలేను సార్. నా కాన్సంట్రేషన్ మాత్రం తెలుగుదేశం సార్. 2019లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం. ఈ పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోటలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన ఉన్నాయి. మీరు ఏ పార్టీకి ఓటేస్తారు, ఎందుకనేది? తెలుగుదేశానికి వేస్తామండి. ఎందుకని? చాలా డెవలప్ అయిందండి. ఇప్పుడు ఆల్రెడీ జగన్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కొత్తగా వచ్చారు. వాళ్ళు కాదనుకోండి టీడీపీ ఎందుకు వేస్తారు? అభివృద్ధి చూస్తున్నాం కాబట్టి. సో మీకు ఏమేమి అభివృద్ధి అండి? రోడ్లండి, ఇంతకుముందు కాంగ్రెస్ వచ్చింది, వైఎస్ఆర్ గారు వచ్చారు, అన్నీ వచ్చినా సరే అంత డెవలప్ అవ్వలేదండి. ఇది కేవలం పెద్దాపురం. అలాగే చినరాజప్ప గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు అయ్యి, మరి హోమ్ మినిస్టర్గా అయ్యి, అంత బీజేపీలో కూడా ప్రతి రోడ్డు డెవలప్ అయింది, ప్రతి బ్రిడ్జి వేస్తున్నారు. చాలా ఇరికిరిగ్గా ఉండేయండి రోడ్లు, అసలు ఏమీ వెళ్ళి కాదు. అలాంటిది చాలా బాగా చేస్తున్నారండి. అదే కాదు, మరి డ్వాక్రా మహిళల విషయంలోని అన్నీ పొందుకుంటున్నాం. ఎస్సీ కార్పొరేషన్, హౌసింగ్ లోన్లు చాలా అండి, చాలా అభివృద్ధి చూసాం ఇప్పటి వరకు. ఇంకా ఈ పార్టీ వస్తే ఇంకా అభివృద్ధి చూస్తాం. ఒకవేళ జనసేన అంటున్నారు, వైఎస్ఆర్ అంటున్నారు, వాటిని కానీ మనం ఒకవేళ ఆలోచించకుండా ఓటేస్తే, ఆ పార్టీలు కానీ వస్తే ఇంకో 10 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోతాం తప్ప ఎదరికొచ్చే మార్గం లేదు. ఎందుకంటే అనుభవం ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఒక లారీ నడుపుతున్నారండి, ఆయనకి ఏమన్నా అవుతుంది, మనం వెళ్ళి నడిపేయగలుగుతామా? ఆయన సీనియరిటీ ఉంది, అనుభవం ఉంది, నడపగలుగుతాడు ఎంత జనంలో అయినా. ఆయనకి ఏదైంది గొబ్బుకుని వెళ్ళి మనం స్టీరింగ్ చేసి తిప్పేద్దామంటే యాక్సిడెంట్లు అవుతే తప్పేవాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి బోల్డ్ అనుభవం ఉంది కాబట్టి ఆయన చేయగల సత్తా ఉంది. మళ్ళీ ఆయన వస్తే ఇంకా అభివృద్ధి చూడగలుగుతాం. పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో ఏంటి, ఫీజు ఎమర్జెన్సీ, అన్ని విషయాల్లో ఒకటి కాదండి. ఇప్పుడు మనం కట్టుబట్టలతో ఈదిలోకి వచ్చినట్టు రాష్ట్రాన్ని వదిలేసి మనకి ఎవరు అండగా ఉన్నారు? ఇప్పుడు ఏదైనా ఉందా? పైనుంచి ఏమైనా నిధులు వస్తున్నాయి? లేదు కదా. అలా ఒక చేత్తో ఆయన పోరాడి ఇన్ని చేస్తున్నాడు. పోనీ ఏదన్నా ఒకటన్నా ఆఫ్ చేశాడా? ఒక్కటి కూడా లేదు కదా. ఉద్యోగాలు ఇస్తున్నాడు. మన సమస్తమండి, ఇంక చెప్పక్కర్లేదు. 15 రూపాయలు కేవలం కడితే చంద్రన్న బీమా, చనిపోతే ఎవరన్నా వచ్చి మళ్ళీ ఆదుకుంటున్నారు. యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఇస్తున్నాడు, మామూలుగా చనిపోతే 2 లక్షలు ఇస్తున్నాడు. దిక్కుమాలిగా ఉన్న రోడ్ల మీద పడిపోతే ఏ చుట్టం వచ్చి పలకరించదండి. సీఎం కాదు, ఆ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ ప్రభుత్వం వచ్చి ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. ఎవరు చేశారండి ఎన్నాళ్ళనే? ఏ ప్రభుత్వం వచ్చేసింది ఇలాగా?
ఇప్పుడు చేస్తున్నారు. నిజంగా మనమే మనుషులమైతే మన మనస్సాక్షి ఉంటాయి, తెలుగుదేశం మళ్ళీ నెరిగించుకోవాలి, అప్పుడు మనం ఇంకా అభివృద్ధి చూస్తాం. అలాగే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలోకి వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తుంది. దాని గురించి మీరు ఏమంటారు? ఎవరికి చేస్తారండి? వైఎస్ఆర్ జగన్ గారికి సపోర్ట్ ఆల్రెడీ చేస్తున్నారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. సో దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు వరకు జగన్ గారి మీద సానుభూతి ఉండేది. టీఎస్ఆర్ వాళ్ళు వచ్చి ఒకవేళ కేసీఆర్ గారు వచ్చి నేనే ప్రసారం చేస్తారనుకోరు, మొత్తానికి అసలు ఎక్కడ లేకుండా 10 సంవత్సరాలు ఇంకా వెనక్కి వెళ్ళిపోతాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో కొత్త వరవడి తీసుకొస్తానని చెప్తున్నారు. కొత్తవారండి ఎక్కడ ఉన్నారండి ఇంక కొత్త వారు రావడానికి? మీరు నేమో మనలాంటి వాళ్ళు పెట్టాలి, మనకైనా అనుభవం ఉందా చెప్పండి. 2019లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? 2019లో నాకు తెలుసుండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే పెద్దాపురం నియోజకవర్గంలో అలాగే సామర్లకోట ఊర్లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన 3 పోటీ చేస్తున్నాయి. మీ ఓటు ఏ పార్టీకి వేస్తారు, ఎందుకని? ఇక్కడ టీడీపీకి వేస్తాం. చంద్రబాబు నాయుడు అభివృద్ధి. ఇక్కడ రాజప్ప గారు ఉన్నారు, ఆయనకి ఎవరో బంధువులు కానీ ఏమీ లేరు. ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు వెళ్ళి ఇక్కడ నామినేషన్ ఏమన్నాడు వచ్చేసాడు. ఇవాళ అభివృద్ధి బ్రహ్మాండంగా చేశాడు. సిటీలో, కాకినాడ సిటీలో లేనటువంటి హైవే రోడ్లు పెద్దాపురంలో చూస్తున్నాం మేము. కాకినాడలో కులాచెరువు పార్క్ అంటే మంచి పేరు, అలాంటి పార్క్ ఇక్కడ పెద్దాపురంలో చూస్తున్నాం మేము. అసలు ఈ పెద్దాపురం సోనకోటలో లేదు, నెంబర్ 1 సిటీ, మెట్రో సిటీలాగా అయిపోయింది. మరి వాతావరణం అంతా చేశారు కదా ఆయన. అలాగే అభివృద్ధి, ప్రజలకు సంక్షేమం బాగా జరుగుతుంది. ఎందుకంటే వృద్ధాప్య పెన్షన్ 2000 అనేదాడికి ముసలోళ్ళు మనవాళ్ళకి, కోడలకి, కొడుకులకి డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. కోడల మీద, కొడుకుల మీద ఆధారపడేటటువంటి ముసలోళ్ళు ఇవాళ మనవాళ్ళకి కంట 20 రూపాయలు, 30 రూపాయలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. అది ఎవరిదే? చంద్రబాబు నాయుడు గారిదే. అంతే. ఈవేళ జరుగుతుంది. రేపు ఏదో నేను వచ్చి ఉద్ధరింతాను అన్నీ అనవసరం మాకు. ఈవేళ జరుగుతుందా లేదా? చేయగలడు కూడా. శూన్యంలో పుట్టించగలడు. ఎందుకంటే ఆయన తెలంగాణ రాళ్ళు రప్పలని అభివృద్ధి చేశాడు. ఎప్పుడో మన మద్రాసులోంచి విడిపోయినప్పుడు స్టూడియోలకే హైదరాబాద్ పనికిరాదన్నారు. అలాంటిది మన తెలుగు వాళ్ళు స్టూడియోలు కడితే తెలుగు వాళ్ళు పనికిరారని చెప్పినటువంటి కేసీఆర్ ఇలా ఇక్కడికి వచ్చి చెప్తున్నాడు మనకి. తెలుగు వాళ్ళు దద్దమ్మలు అన్నాడు, పనికిమాల వాళ్ళు అన్నారు, తగిలేడు. అసలు హైదరాబాద్ డెవలప్ చేసింది ఎవరు? ముఖ్యమంత్రులు మనోళ్ళు కదా. అలాగే మన రాష్ట్రాన్ని అండ్ ఒక్క ఆలోచించండి, అసలు రాజధానికి ఇంత స్థలం కావాలని స్వీకరించడమే గొప్ప అండి. అది ఆలోచన అండి. ఇప్పుడు రైల్వే స్టేషన్లో అన్ని కొట్లకి ఇచ్చేస్తే బాగుంది అనుకుంటారు ఇక్కడ మనం. కానీ కొట్లకి ఇచ్చేస్తే రైల్వే పార్కింగ్లు, ఆ ముందు ఆలోచన, రైల్వే ఆలోచన ఎలాగ ఉంటుందో చంద్రబాబు నాయుడు ఆలోచన కూడా బ్రిటిష్ వాళ్ళు లాంటి ఆలోచన వేస్తుంది. ఈవేళ 34,000 ఎకరాలు రాష్ట్ర రాజధానికి సంపాదించడం. పోలవరం వెళ్ళి చూడమనండి, ఎన్ని లక్షల లారీలో ఒక కొండను తవ్వాడు. మనిషికి సాధ్యమా, సాధ్యం కాదో చూపిస్తాడు. చూపిస్తున్నాడు అంతే, అంతకంటే ఉంది. ఈవేళ ఎవరు వచ్చినా ఎవరి జీవితం ఆడి, ఎవరి బ్రతికాడు బతకాల. ఇప్పుడు అలాగే జగన్ గారు వస్తాను అంటున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా. తప్పే ఉందండి. నాకు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది. ఇక్కడ చెన్నై దొరగారని ఆయన పార్టీ ఇట్టారు, ఆయన సీఎం అవ్వాలని ఉంటుంది. సోనకోటలో అయితే గొరకపూడి చెన్నై దొరగారని ఆయన భారత మాత పార్టీ తిట్టాడు, ఆయన సీఎం అవ్వాలనుకుంటాడు. దానికి ఉంది. నేను కూడా ఏ బహుజన్ పార్టీ నేను సీఎం అవ్వాలనుకో. అలా జగన్ గారు అనుకోవచ్చు, పవన్ గారు అనుకోవచ్చు. మరి వాళ్ళ అన్నయ్య గారు అవ్వలేదు, ఆ దగ్గరికి వచ్చాడు చిరంజీవి గారు, అవ్వలేదు కదా. మా అబ్బాయి ఎవరు ఆలోచన వాళ్ళదండి. మేము మాత్రం నాకు తెలుసుండి మాత్రం తప్పనిసరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.